ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మనం ఆ వీడియోలు చూస్తూ ఉన్నాం. వాళ్ళు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటూ ఉన్నారు. కొందరు సభ్యులు మరింత ఉత్సాహంగా పాల్గొని రక్తి కట్టించాలి అని చెప్పి అనుకున్నారేమో. మామూలుగా ఒరిజినల్ క్రీడాకారుల్లాగే వాళ్ళు పరిగెత్తడం ఇవన్నీ చేశారు. మనం చూసాం పాపం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఆ పరుగు తీసి పరిగెత్తుకుంటూ పోయి బ్యాట్ పెట్టి పాపం దారుణంగా పడ్డారు. పడ్డప్పుడు తెలియదు, ఏదో లేస్తాం ఉత్సాహంగా, కానీ అవి ఎక్కడ ఇరిగినా ఎక్కడైనా తర్వాత తెలిసింది. తనకు ప్రాథమిక వైద్య చికిత్స చేశారు, అక్కడ కూడా ఒక ఆసుపత్రిలో చేశారట. ఇట్లా చేయి పెట్టి పడ్డారు కదా, ఈ భుజం ఫ్రాక్చర్ అయిందట. చేయి పెట్టి పడ్డందుకు ఈ మణికట్టు దగ్గర గాయాలయ్యాయి, పాదం గద్ద గాయాలయ్యాయి. సో మరి కట్టు కట్టాల్సి ఉంటుంది, మరిన్ని వైద్య పరీక్షలు అవసరమట. సో రఘురామకృష్ణంరాజు గారిని చికిత్స కోసం హైదరాబాద్కు పిలిచికెళ్తున్నారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. చికిత్స కోసం హైదరాబాద్ వస్తూ ఉన్నారు అని. మరికొందరు కూడా ఇప్పుడు మంత్రి పార్థసారథి గారు వీళ్ళ కబడ్డీ ఆడే క్రమంలో గట్టి పడుకొని ఒకరి మీద ఒకరు పడి ఆయన పాదం వెనికిందట. ఇంకా ఇంకో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆయనకు ఈ భుజం దగ్గర కాలర్ బోన్ అంటారా, అది ఇరిగింది. ఆయన కట్టు కట్టించుకున్నది ఇట్లా ఒక చేతిలో పెట్టుకొని. ఆయన కూడా మళ్ళీ తాజాగా వచ్చినట్టున్నారు, గ్యాలరీలో కూర్చొని ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టున్నారు. ఆయన గ్యాలరీలో కూర్చొని ఇంకా. సో చాలామంది సభ్యులు అయితే గాయపడ్డారు. పాపం రఘురామకృష్ణంరాజు గారు భారీ మనిషి పడ్డారు.